చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. 4 రోజుల క్రితం విశాఖలో సంచలనం రేపినటువంటి కంచరపాలెంలో జరిగిన భారీ చోరీ కేసునైతే విశాఖ పోలీసులు ఛేదించారు. అందులో కంచరపాలెం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ భారీ చోరీకి తెగబడింది మనవడే, ఇంటి దొంగే అని తేల్చేశారు. కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఎందుకంటే 75 ఏళ్ళు ఉన్నటువంటి ఒక మా అమ్మగారు వాళ్ళ మనవడిని 2 గదుల్లో బంధించి అర్ధరాత్రి 1 గంటకి ఇంట్లోనికి చొరబడినటువంటి ముసుగు దొంగలు ముగ్గురు కూడా ఇంటిని మొత్తం కొల్లగొట్టేశారు. నా ఒంటిపై ఉన్న 12 తులాల బంగారాన్ని లాక్కుపోయారు. ఇంటిలో ఉన్నటువంటి కార్ కీస్ తీసుకొని మరి దొంగతనం చేసి అదే కారులో పరారైపోయారు అంటూ ఆ మామగారు లబోదిబోం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన్ని మొహం నిండా టేప్ అది చుట్టేశారు, కాళ్ళు చేతులు కట్టేశారు. మేమేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం, బలవంతంగా ఒంటి మీద ఉన్నటువంటి గోల్డ్ అంతా లాగేసుకున్నారు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ కంప్లైంట్ ఇచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఆ మనవడే ఈ దొంగతనానికి తెగబడ్డాడు. ఎందుకు అంటే పోలీసులు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. సార్, ఇన్ని ట్విస్టులు ఉన్నాయి ఈ కేసులో. నిజానికి ఒక రకంగా షాకింగ్. మరోవైపు ఆ వృద్ధురాలు ఆ రోజు పడినటువంటి పెయిన్ అందరినీ కూడా కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఏం జరిగింది సార్? ఎట్లా పట్టుకున్నారు అసలు? యాక్చువల్లీ ఇది ఒక సినిమాటిక్గా జరిగిందమ్మా ఇదంతా కూడా. వాళ్ళ మనవడు ఉన్నాడు. ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్యాంగ్ వచ్చి మాకు చేతులు కాలు కట్టేశారు, అలాగే ఈ రోప్తో మాకు టైట్ చేశారు. సో ప్లాస్టర్ కూడా వేసారు. కాబట్టి మొత్తం 12 తులాల బంగారం, 50,000 క్యాష్ పట్టుకెళ్ళిపోయారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే సీన్కి వెళ్ళాం. సీన్లో చూసిన తర్వాత మేము అంతా వెరిఫికేషన్ చేసాం. చూస్తే సీసీ ఫుటేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసాం. సిపి సార్ అండ్ డీసీపీ మేడం గారు, ఏసీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ తోటి సెపరేట్ టీమ్స్ ఫామ్ చేసి సీసీ కెమెరాస్ అన్ని వెరిఫై చేస్తే అందులో వాళ్ళు ఎవరో అంటే తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చినట్టు చాలా స్పీడ్గా వచ్చారు. యాక్చువల్లీ ఇల్లు చూస్తే ఎవరైనా సరే ఫస్ట్ ఎవడైనా ఒకడు వాళ్ళకి సైగ చేసి నెక్స్ట్ టీమ్ని రమ్మంటారు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా తెలిసిన ఇంటికి వచ్చినట్టు చాలా స్పీడ్గా లోపలికి వెళ్ళారు. ఒకటి. 2 ఏంటంటే వాళ్ళని చూస్తే నార్త్ ఇండియన్స్లా ఉన్నారు. 3 వాళ్ళు హిందీలో మాట్లాడారు. అఫెన్స్ చేసేటప్పుడు పెద్ద ఆవిడతోటి హిందీలో మాట్లాడారు. మోరోవర్ వాళ్ళని అటాక్ కొట్టడం కూడా జరిగిందని వాళ్ళు చెప్పారు. సో దానితో మేము అంతా కూడా నార్త్ ఇండియన్స్ గ్యాంగ్ వచ్చి ఉంటుంది. సో డైవర్ట్ అయ్యాము. డైవర్ట్ అంటే ఆ విధంగా ఆ యాంగిల్లో మేము ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఒక షాపులు ఉన్నాయి. ఆ షాపులు రెంట్ కూడా వాళ్ళు ఒక అతను వచ్చాడు, 15 days బ్యాక్ వచ్చాడు, ఆధార్ కార్డు ఇచ్చాడు కానీ తర్వాత రాలేదు అని. సో మేబీ వాడు ఏమైనా చేసి ఉంటాడని చెప్పి వాళ్ళు ఎక్కడున్నారో మొత్తం సిటీలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మేము వాళ్ళని వెరిఫికేషన్ చేసి రూల్ అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వెహికల్ అనేది ట్రాక్ చేస్తే మారికవలసలు విడిచిపెట్టారు. అయితే నార్త్ ఇండియన్ గ్యాంగ్ అయితే వచ్చి ఎయిర్పోర్ట్కైనా పోవాలి, లేదు అంటే రైల్వే స్టేషన్కైనా పోవాలి. జనరల్గా జరుగుతుంది టెండెన్సీ. బట్ ఇక్కడ వాళ్ళు మారికవలస నుంచి వెళ్ళారు. సో అది ఒక సస్పెక్ట్గా అనిపించింది. అంటే ఎవరైనా తెలియని వాడైతే ఆ లోపలికి వెళ్ళడు, కానీ బాగా ప్లాన్ చేసేవారు ఉన్నారు. అలాగే ఈ సీసీ ఫుటేజ్లో కూడా వీళ్ళు వెళ్తూ కొన్ని చోట్ల ఆగి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెళ్తుండేవారు. అంటే ఎక్కడో ఎవరో వీళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నారు, ఎవరో ఒకరు నడుపుతున్నారు వీళ్ళకి. మేబీ అది ఇక్కడ లేకపోతే ఎవరా అంటే వాళ్ళ నాన్నగారు ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు అంటే వీళ్ళ ఇంట్లో డబ్బులు ఉండొచ్చు అని చెప్పి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇంట్లోని వాళ్ళు కావచ్చు, షాపుల వాళ్ళు కావచ్చు, మొత్తానికి ఎక్కడో వాళ్ళకి ఒక డైరెక్షన్ అనేది అందుతుంది. వాళ్ళు నడుపుతున్నారు. ఎందుకంటే ఆర్లవ్ దగ్గర వాళ్ళు వెహికల్ 5 minutes ఆపి మళ్ళీ బ్యాక్ తీసుకుని మళ్ళీ వెళ్ళారు. అలాగే మారికోళ్ళ జంక్షన్ దగ్గర కూడా వెహికల్ మళ్ళీ బ్యాక్ తీసుకుని మళ్ళీ రావడం జరిగింది. సో అక్కడ వెహికల్ అబాండన్ చేయడం అనేది మాకు చాలా సస్పీషియస్గా అనిపించింది. సో ఫస్ట్ డే నాడు మేమంతా కూడా ఈ గ్యాంగ్స్ ఇవన్నీ నార్త్ ఇండియా కాదు అని అనిపించింది. సెకండ్ డే మళ్ళీ మేము రిఫ్రెష్ అంటే ఫస్ట్ డే వాళ్ళని మేము స్టేట్మెంట్స్ ఇవన్నీ రాసుకున్నాం. మళ్ళీ ఎక్కువ ఆల్రెడీ ప్రెజర్లో ఉన్నారు. సో మామగారు కూడా ఆల్మోస్ట్ ఆవిడ అదృష్టవంతురాలు చనిపోలేదు ఆ టెన్షన్కి. ఆవిడ మీద కూర్చొని మరీ అఫెన్స్ చేశారు వీళ్ళు. సో ఆవిడ ఏమీ చెప్పలేని పరిస్థితి. వచ్చారు, మాకు ఏ విధంగా చేశారు, అంతా లైట్ ఆగిపోయింది. మొబైల్ లైట్ మాత్రం చూపించారు, హిందీలో మాట్లాడారు. హిందీ స్లాంగ్ కూడా నార్త్ ఇండియా స్లాంగ్ అని చెప్పడం జరిగింది ఈ అబ్బాయి. సో మనకున్న బేసిక్ దీన్ని అన్ని కూడా రూల్ అవుట్ చేసి సెకండ్ డే మేము ఫ్రెష్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి నేను నా బ్యాచ్మేట్ ఎస్ఐ గారు కూడాను. సో మేమిద్దరం కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ఆ అబ్బాయిని ఒకడు పూర్తిగా మేము ఇంట్రాగేషన్ చేసాం. వాడి యొక్క ఫోన్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే మాకు ఒక మెసేజ్ కనబడింది. వీళ్ళు నార్మల్ వాట్సాప్ వాడట్లేదు, నార్మల్ SMS వాడట్లేదు, అయితే స్నాప్చాట్ అండ్ IMO కాల్స్ మాత్రమే వాడతారు. సో ఈ స్నాప్చాట్లో వాళ్ళకి సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ కోల్కతా అని వచ్చింది. మేమేమో ఐడెంటిఫై చేసింది, మేము సస్పెక్ట్ చేస్తుంది నార్త్ ఇండియా గ్యాంగ్ అని.
మెసేజ్ ఏమో కోల్కతా అని వచ్చింది. సో మేబీ వీడిది అయి ఉండొచ్చు, వీడి రోల్ అయినా ఉండొచ్చు, ఆ కోల్కతా ఎవరని చెప్పి ఆ మెసేజ్ పెట్టి మళ్ళీ దానికి మేము CDRs ఇవన్నీ వెరిఫై చేసి అక్కడి నుంచి డెవలప్ చేసి అక్కడి నుంచి వీడు కొంచెం చెమటలు పడ్డాం. సో మెల్లగా మళ్ళీ మేము చాలా ఫ్రెండ్లీగా అన్నదమ్ముడే అన్నట్టు మాట్లాడి వాడితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి ఒక 2-3 అవర్స్ పట్టింది మాకు. తర్వాత వాళ్ళని మేము ట్రాక్ చేసుకునేసరికి ఆల్రెడీ విజయవాడ లెఫ్ట్. నేను మా ఎస్ఐ గారు వెంటనే ఉన్న పలాంగా బయలుదేరి వెళ్ళిపోయాం. విజయవాడ వెళ్తే వాళ్ళు హైదరాబాద్ లెఫ్ట్. అక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఫోన్ స్విచ్ ఆన్ చేసేవారు. ఎక్కడ మాకు ట్రేస్ కాకపోతే నా బ్యాచ్మేట్స్ తోటి ఎల్బీ నగర్ అండ్ SR నగర్లో చాలా వరకు సుమారు ఒక 70-80 లాడ్జెస్ మేము వెరిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ఒక వేరే ప్లాన్ చేసుకొని వాళ్ళని బయటికి రాబట్టడం జరిగింది. సార్, ఈ ఇన్వెస్టిగేషన్లో మీరు ప్రతిదీ పిన్ టు పిన్ అడిగినప్పుడు కూడా ఈ అబ్బాయి ఏమాత్రం తడబాటు లేకుండా పూర్తిగా మిమ్మల్ని డైవర్ట్ చేయాలనేది పెద్ద కాన్సెప్ట్. ఆల్రెడీ ఇతను చాలా ఈ విషయాల్లో చాలా తెలివైన వాడు. మనం ఏం అడిగినా కూడా దానికి BBA సెకండ్ ఇయర్, BBM బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతనికి ఆనంద్ రాఠీ అని ఒక యాప్లో ట్రేడ్ చేస్తుంటాడు. సో కొంచెం లావిష్నెస్, లగ్జరియస్ లైఫ్ చాలా బాగా ఇష్టపడతాడు. సో ఫ్రెండ్స్ని తిప్పుకోవడం, చాలా ఖర్చు పెట్టడం, చాలా అటువంటి పనుల వల్ల వీటికి తెలివితేటలు కూడా ఎక్కువ. మనం ఏదైనా ప్రశ్న అడిగితే దానికి ఆటోమేటిక్గా దాని దగ్గర ఆన్సర్ ఉంటుంది, టక్కున ఆన్సర్ ఉంటుంది. అంటే మరి ఇంకా వేరే సస్పీషియస్గా అనిపించింది మనకు కూడా. మనం ఏదైనా కూడా నాకు ఇక్కడ కుట్టారు, నా రింగ్, యాక్చువల్గా అతను రింగ్ చూస్తే దాన్ని అయితే కట్ చేయాలి, లేదా అతనైనా బలవంతంగా తీసి ఇవ్వాలి తప్ప, లేదా వేలు కట్ చేసి పట్టుకెళ్ళిపోవాలి రింగ్ తీయాలంటే, అంత టైట్ రింగ్ అది. సో కానీ అది తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పారు. కానీ వేరే వాడు తీస్తే రింగ్ రాదు. మాకు అది కూడా ఒక సస్పీషియస్గా అనిపించింది. అది కూడా సస్పీషియస్గా అనిపించింది. దాని మీద కూడా మేము క్వశ్చన్ చేశాం. కానీ దాన్ని కూడా చెప్పాడు, మాకు తీసివ్వకపోతే చంపేస్తామని అన్నారు, వాళ్ళే తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. మాకు అక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు మాకు. వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద కాంట్రాక్టర్, మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఒకవేళ తనకి ఏదైనా ఇలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అంటే దాన్ని తీర్చడానికి కూడా దే రెడీ టు మూవ్, అంటే సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంటిని టార్గెట్ చేయాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు జనరల్గా 5 మెంబర్స్ ఉంటారంట కదా సార్, ఆ రోజు ఎవరు లేకుండా ఉండడానికి ఈ అబ్బాయి ఎలాంటి ప్లాన్ చేశాడు? అంటే యాక్చువల్గా వాళ్ళు ఫైనాన్షియల్ అంటే ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు చాలా సార్లు చెప్పడం జరిగింది, అంటే అది మంచిది కాదు, అది వద్దు అని. కానీ మొదట్లో డబ్బులు వస్తున్నాయని చెప్పడంతో సరే ఉన్న ఒక కొడుకు, సో అల్లారుముద్దుగా పెంచారు. అందుకని ట్రేడ్ చేస్తున్నట్టే ఏదో ఫస్ట్లో కోఆపరేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే లాస్ రావడం, బాగా అప్పులు చేసేయడం, ఈ విధంగా చేసాడో వద్దని చెప్పాడు. అయినా మాట వెనక అప్పులు చేయడం స్టార్ట్ చేస్తే అప్పులు కొంతవరకు వాళ్ళ నాన్నగారు తీర్చారు. ఇంకా ఎక్కువ లావిష్నెస్కి వెళ్ళిపోతే వాళ్ళ నాన్నగారు కూడా కొద్ది దూరం పెట్టారు. దూరం పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొని చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి, ఇన్వెస్ట్మెంట్ కంటే లగ్జరీస్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశాడు. సో 20 lakhs వరకు అప్పు ఉంది అతనికి. సార్, ఈ బిగ్ రాబరీకి సంబంధించి వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఈ మ్యాప్ రావటం, ముసుగులు వేసుకోవటం, వాళ్ళ నానమ్మ గారు పైన కూర్చొని మరి వాళ్ళు అంతలాగా హింసించడం ఎప్పటి నుంచి ప్లాన్? అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ 28th సెప్టెంబర్న వీళ్ళు కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నారు. కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని అది కూడాను వాట్సాప్ కానీ నార్మల్ కాల్ కూడా కాదు, మళ్ళీ స్నాప్చాట్ అండ్ ఐఎంఓలో మాట్లాడుకొని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. యాక్చువల్ మా నాన్నగారు వెళ్ళేటప్పుడు చెప్తాను అప్పుడు రండి అని. వాళ్ళ నాన్నగారు టికెట్ తీసింది ఇతనే 4th night 6 hours హైదరాబాద్ బస్సు ఉందని చెప్పారు. సో వాళ్ళకి ఆ టికెట్ షేర్ చేశాడు. షేర్ చేసిన తర్వాత వాళ్ళకి నైట్ 11:30కి రమ్మని చెప్పాడు. 11:30కి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి సైన్ చేసిన తర్వాత వాళ్ళు రావడం జరిగింది. ఇతనే ఆ బోల్ట్ ఓపెన్ అంటే యాక్చువల్గా కిందన వాళ్ళ నాన్నమ్మ గారు ఈ అబ్బాయి పడుకుంటారు, పైన వాళ్ళ అమ్మగారు అండ్ పాప పడుకుంటారు. కిందన వాళ్ళ చెల్లి పడుకుంటే ఆ అమ్మాయిని పైకి పంపించాడు, నువ్వు వెళ్ళిపో పైకి అని. ఇదంతా ప్లాన్డే, వాళ్ళిల్లే, పోయేది కూడా వాళ్ళ సొమ్మే. కానీ ఆ నాన్నమ్మ గారు ఉన్నారు చూడండి, ఆ వయసులో ఆమె ప్యానిక్ అయ్యి ఆమె ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. బట్ అంతలా హింసించి టేపులు జుట్టి చేశారు అంటే ఆ విషయంలో ఆవిడ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఆవిడ మాట్లాడుతుంటే నేను కూడా నీళ్ళు పట్టాను. ఆవిడ స్టేట్మెంట్ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఆవిడ. నిజంగా ఆవిడ అదృష్టవంతురాలు. ఆ టెన్షన్కి అయితే ఇంకోరైతే చనిపోతారు, కానీ ఆవిడ ధైర్యవంతురాలు. ఆవిడే దండం పెట్టి గోల్డ్ ఎక్కడ చూపించమంటే ఆవిడ మెడలో కొంత పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా బీరువా తీసి ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఆవిడనైతే చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. బట్ కానీ ఏంటంటే వాళ్ళ మనుషుల కంటే, పరిస్థితుల కంటే ఈయన మీద ఉండే అప్పుల ప్రెజర్
కి ఈయన లొంగిపోయి ఈ ప్లాన్ చేసాడు. నాన్నమ్మ గారు మాత్రం మీతో చెప్పినప్పుడు కానీ మాతో చెప్పినప్పుడు కానీ నా మనవడిని ఏమైనా చేసేస్తారేమో, నా మనవడిని చంపేస్తారేమో అని నేను అన్ని స్వచ్ఛందంగా ఇచ్చేసాను. 100% అదే నిజం అండి. ఆవిడ అంత ఇబ్బందుల్లో కూడా, చనిపోయే పరిస్థితుల్లో కూడా మనవడి కోసం ఆలోచించి మొత్తం ఇచ్చేసారు ఆవిడ. సో అది చాలా బాధాకరమైన పరిస్థితి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.